హాయ్ హలో వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మీ నరసింహ. గురుకురాల్లో ఫుడ్ పాయిజన్ ఎవరి నిర్లక్ష్యం? గతంలో కూడా మనం చూసాం. దగ్గర ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం లోపలే గోడలు కూలిపోవడము, ప్రభుత్వ భవనాలు సరిగా లేకపోవడము, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతో డెవలప్ చేస్తున్నాం అంటున్న ప్రభుత్వం గురుకురాల్లో కనీసం విద్యతో పాటు కనీస వసతులు అంటే శానిటరీ కావచ్చు, శానిటరీకి సంబంధించిన వస్తువులు కావచ్చు, లేదంటే ఫుడ్ విషయంలో కావచ్చు కొంచెం నిర్లక్ష్యంగానే ఉంది. ఎందుకంటే వాటికి సంబంధించిన చైర్మన్ పోస్టులు ఎవరైతే వాళ్ళ అన్యాయాలకు ఇచ్చుకున్నారో అప్పటి నుంచి మొత్తం ఫుడ్ విషయంలో కావచ్చు బిల్స్ ఇవ్వడంలో డిలే అవుతుంది. బిల్స్ ఇవ్వడంలో డిలే అవడం వల్ల ఫుడ్ విషయంలో క్వాలిటీ తగ్గిపోతుంది అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి. అసలు ఎక్కడ ప్రాబ్లం రేజ్ అయింది, ఏం జరుగుతుంది అనే విషయం పక్కన పెడితే ఎందుకు ఇదంతా ఈ గందరగోళం జరుగుతుంది? ప్రతిపక్షాలు ప్రశ్నించడం ఒక తప్పులాగా, ఒక బూచిలాగా చూపెడుతుంది ప్రభుత్వం. సో ప్రతిపక్షాలు ప్రశ్నించకపోతే, మీడియా ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నించాలి? అసలు ఫుడ్ పాయిజన్ అయ్యి స్టూడెంట్స్ హాస్పిటల్కి వస్తుంటే దాన్ని కావాలనే అపోజిషన్ పార్టీనే కావాలని చేసింది అంటే మరి ప్రభుత్వ తరపు ఇంటెలిజెన్స్ ఏం పని చేస్తుంది? మరి ఎందుకు ప్రభుత్వాలు స్పందించట్లేదు? ప్రభుత్వాలు ఎందుకు ఇనిషియేట్ తీసుకొని వచ్చి దానికి తక్షణ కార్యాచరణ ఎందుకు చేయట్లేదు? ఎక్కడ ప్రాబ్లం ఉంది? ప్రభుత్వం అవగాహన రాహిత్యమా, లేదంటే ఎక్స్పీరియన్స్ లేక, అనుభవం లేకపోవడమా, ఏం జరుగుతుంది? ఎందుకంటే గతంలో వీళ్ళందరూ ఎమ్మెల్యేలే కదా. ఎమ్మెల్యేలుగా వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న స్కూల్స్లో కావచ్చు, మిడ్ డే మీల్స్ అవ్వచ్చు, లేదంటే గురుకులాల్లో కావచ్చు, వీళ్ళ పర్యవేక్షణ ఉంటుంది కదా. సో వాటిపైన అవగాహన లేకుండా నాయకులు ఎందుకుంటారు? ఖచ్చితంగా బిల్స్ రావట్లేదు. గురుకులాలకు సంబంధించి ఫుడ్ విషయంలో ఎవరికైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో వాళ్ళకి బిల్స్ రావట్లేదు, సరిపడా ఫండ్స్ లేవు. సో గురుకులాలకి రిలీజ్ చేయడానికి డబ్బులు లేవు. అడగోలుగా వేరే వ్యవహారాలకి బిల్స్ శాంక్షన్ చేస్తున్నారు, కానీ విద్యార్థులు తినే ఆహారానికి సంబంధించిన బిల్స్ మాత్రం ఎక్కడ ప్రభుత్వాలు వాటిపైన శ్రద్ధ పట్టని పరిస్థితి. బిల్స్ పెంచాలి. సాంఘిక సంక్షేమ హాస్టల్లో కూడా వాళ్ళకి సంబంధించిన బిల్స్ పెంచారు. కానీ పొన్నం ప్రభాకర్ గారు మొన్న ఒక చిట్ చాట్ లో మాట్లాడుతూ మేము చేయాల్సింది చేస్తున్నాము, కానీ ఇంకెక్కడో వైఫల్యాలు ఎదురవుతున్నాయి, మీడియా కూడా మాకు సహకరించాలన్నారు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పర్యవేక్షణ లోపం ఎక్కడొచ్చిందిరా బాబు అంటే వీళ్ళు అక్కడ లోకల్ గురుకులాస్ని వెళ్ళి పరీక్షించడము, చెక్ చేయడము, ఫుడ్ వాళ్ళతో కలిసి తినడము, అక్కడ ఏం జరుగుతుందని విద్యార్థులతో తిరిగి తెలుసుకోవడము, లేదంటే ఒక ఐఏఎస్ స్థాయి అధికారిని, లేదంటే ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని అక్కడ రాష్ట్రం మొత్తానికి ఒక ఐపీఎస్ అధికారిని అపాయింట్ చేసి వాళ్ళతో పాటు మానిటర్ చేస్తుంటే బాగుంటుండే. కానీ ఇప్పుడు ప్రభుత్వమే చెప్తుంది, అపోజిషనే అక్కడ కొంతమందితో లోపాయికారిగా ఒప్పందాలు చేసుకొని కావాలని ఫుడ్ పాయిజన్ చేశారు అని చెప్తుంది. సో మరి ప్రభుత్వంలో మీరుండి ఎందుకు ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తూ, ప్రభుత్వానికి రిప్రజెంటేటివ్గా ఉండాల్సిన మీరు అధికారులతో ఎందుకు పనులు చేయించుకోవట్లేదు? వాళ్ళు అపోజిషన్కి చేయాల్సినంత అవసరం ఎందుకు వస్తుంది? అసలు ఎక్కడ ఫెయిల్యూర్ జరుగుతుంది? ఫుడ్ పాయిజన్ జరిగి విద్యార్థులు హాస్పిటల్స్లో ఉంటే కనీసం స్పందించని పరిస్థితి, మంత్రులు ఎక్కడా కూడా కనిపించని పరిస్థితి. మంత్రులు వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు, వాళ్ళ సొంత వ్యవహారాలలోనే మునిగి తేలుతూ ఉన్నారు. సో ఈ పరిస్థితుల్లో విద్యార్థులు బలైపోతున్నారు. సో విద్యాశాఖ మంత్రి పట్టించుకోరు. ఎస్సీడీడీలకి సంబంధించి కావచ్చు, లేదంటే సాంఘిక సంక్షేమ హాస్టల్కి సంబంధించి కావచ్చు, గురుకులాలకు కావచ్చు, మైనారిటీ గురుకులాలకు కావచ్చు, రకరకాల విద్యా వ్యవహారాలకు సంబంధించిన, చిన్నపిల్లలకు సంబంధించిన గురుకులాల విషయంలో కావచ్చు, ఎక్కడ ప్రభుత్వం స్పందించని పరిస్థితి. సో ప్రభుత్వం స్పందించకపోతే ప్రతిపక్షాలు స్పందిస్తున్నాయి. ప్రతిపక్షాలు స్పందిస్తే మళ్ళీ వాళ్ళపైన దాడి చేయడానికి మళ్ళీ ప్రభుత్వాలు రెడీగా ఉన్నాయి. వీటన్నిటి దృష్ట్యా చూసుకుంటే ప్రభుత్వం అటర్ ఫ్లాప్ అయింది, గురుకులాల విషయంలో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు. సో సాంఘిక సంక్షేమ శాఖ మీద ఎవరైనా ధర్నాకో దీక్షకో దిగితే మళ్ళీ పోలీసులు అక్కడ ఎంటర్ అయ్యి ఇమీడియట్గా వాళ్ళ ధర్నాని దీక్షని భగ్నం చేస్తున్నారు. సో మరి ఎలా తెలుస్తుంది ప్రభుత్వానికి? ఎవరు చెప్పాలి? ఎలా అర్థమవుతుంది? మరి ఇంతమంది పసిపిల్లల ప్రాణాలు పోతున్నాయి. గత 6 నెలలుగా ఈ ఇష్యూ ఉంది. ఎందుకు బిల్స్ క్లియర్ చేయట్లేదు? ఫుడ్కి సంబంధించి ఎందుకు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయట్లేదు? ఎందుకు వాళ్ళకి బడ్జెట్ పెంచట్లేదు? ఎందుకు ఒక ఐపీఎస్ స్థాయి అధికారిని ఈ విషయంలో మానిటరింగ్కి పెట్టలేదు? ఎందుకు ఇదంతా గందరగోళం జరుగుతుంది అంటే అది ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రభుత్వానికి సంబంధించి అవగాహన రాహిత్యం వల్లనే కింద స్థాయి అధికారులను నమ్ముకొని ప్రభుత్వాలు నడుస్తున్నాయి. కాబట్టి ఇక్కడ అంత గందరగోళం ఏర్పడుతుంది. సో అల్టిమేట్గా ఎవరు బలైపోతున్నారు అంటే చిన్నారులే. ఉండలేక అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదవలేక మళ్ళీ ఒక్కసారి మానేస్తే మళ్ళీ మాకు ఇందులో చోటు దక్కుతుందో లేదో అనే డైలమాలో తల్లిదండ్రులు పిల్లల్ని బలవంతంగా అందులో ఉంచడం, అక్కడ ఫుడ్ సరిగా లేక ఫుడ్ పాయిజన్ హాస్పిటల్కి వచ్చి చనిపోతున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడుతున్నాయి. అంటే ఇది ప్రభుత్వాల వైఫల్యమే పూర్తిగా.